డిప్రెషన్ ఈ మాట స్టూడెంట్స్ తెగవాడుతున్నారు. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఈ మాటలు తెలిసి యూజ్ చేస్తున్నారు, తెలియక యూజ్ చేస్తున్నారు తెలియదు, కానీ మాత్రం స్టూడెంట్స్ యూజ్ చేసే డైలీ యూసేజ్లో ఈ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనే మాటలు తెగ ఉంటున్నాయి. అండ్ అందుకోసమే ఈ స్టూడెంట్ సిరీస్లో ఈ డిప్రెషన్ గురించి మాట్లాడకపోతే ఈ స్టూడెంట్ సిరీస్ మొత్తం వేస్ట్. సో అందుకే నేను పక్కగా పట్టుపట్టి దీనికోసం డిసైడ్ చేసుకున్న వీడియో చేయాలని ప్రజెంట్ చేస్తున్నా కూడా. ఈ వీడియో ఎవరి కోసం, టు బి స్పెసిఫిక్గా చెప్తున్నా, ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేస్తూ తన గోల్స్ కోసం వర్క్ చేస్తూ డైలీ కూడా వర్క్ చేస్తూ ప్రాసెస్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నారో వాళ్ళ కోసం. డిప్రెషన్లో ఆల్రెడీ పడిపోయిన వారి కోసం కాదు, ప్రాసెస్ని నమ్ముకుంటూ సిన్సియర్గా డైలీ వర్క్ చేస్తున్నారు మీకోసం. మీరు రేపటి రోజున ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు, రేపటి రోజున ఏ రకమైన ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో కూడా టచ్ చేయొచ్చు అనే విషయాలు ఈరోజే తెలుసుకోండి. అండ్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ వస్తే ఈ రకమైన మైండ్ సెట్ని ఫ్రేమ్ చేసుకోండి. ఇక మొదలు పెడదామా? అంతకన్నా ముందు నేనెవరు? నేను అభిజ్ఞ అకాడమీ ఫౌండర్, నా పేరు భాస్కర్. నేను ఎక్కువగా స్టడీస్ మీద వీడియోస్ చేస్తూ ఉంటా. ఇంకా ముఖ్యంగా ఐఎమ్ ఏ బెస్ట్ టీచర్ కూడాను. సో నేను పిల్లలకి బాగా చదువు చెప్తాను. అండ్ ఎవరైతే బాగా పూర్గా ఉన్నారో స్టడీస్లో వాళ్ళకి డీల్ చేస్తా, అండ్ ఎవరైతే బాగా హైలో ఉన్నారో వాళ్ళకి డీల్ చేస్తా. పూర్ వాళ్ళకి ఎలా డీల్ చేస్తాను అనే సిచ్యువేషనే కదా. యాక్చువల్లీ బేసిక్స్ రాకుండా చాలామంది ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ క్లాసులు ప్రమోట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క మేజర్ ప్రయారిటీ నాది. అండ్ సెకండ్ది టాపర్స్. ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ కానీ, లేకపోతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి యూపీఎస్సీ కానీ, ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది నా స్పెషాలిటీ. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. నేను చెప్పిన ఈ 2 గోల్స్లో కూడా సిచ్యువేషన్ ఏంటంటే మనకంటూ ఒక స్పెసిఫిక్ గోల్స్ ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ గోల్స్ని చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఈ సిచ్యువేషన్ టైంలో మోస్ట్ ఆఫ్ ది టైం ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఎలాంటి ఫెయిల్యూర్స్ అవుతాయో కాస్త డీటెయిల్గా చెప్తాను చూడండి. సో నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు, లేకపోతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతావు, లేదంటే ఐఐటి ఫౌండేషన్కి ప్రిపేర్ అవుతాం. ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకంటూ 1 ఇయర్కి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఈ 1 ఇయర్ షెడ్యూల్తో పాటు వీక్లీ షెడ్యూల్స్ ఉంటాయి. వీక్లీ షెడ్యూల్తో పాటు డైలీ షెడ్యూల్స్ ఉంటాయి. ఒకరోజు ఫెయిల్ అయ్యావు, ఓకే లైట్ తీసుకున్నావు. సెకండ్ రోజు ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసుకోలేకపోయి లైట్ తీసుకుంటావు. 3వ రోజుకి అలా జరిగితే ఈసారి నీకు అంత ధైర్యం ఉండదు. 4వ రోజుకి ఇంకా ఫెయిల్ అయితే నీకు ధైర్యం రాదు. అంటే నువ్వు షెడ్యూల్ని కంప్లీట్ చేస్తున్న ప్రతిసారి కూడాను ఫెయిల్ అవుతున్నావా, నీలో ఉన్న ధైర్యం తగ్గిపోతూ ఉంటుంది. నేను అప్ టు ది మార్క్ లేననే ఫీలింగ్ ఇంకెక్కువ పెరుగుతూ ఉంటుంది. సో నేను ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈ ప్రాబ్లమ్నే డీల్ చేస్తూ ఉంటాను. సో నెంబర్ 1 పాయింట్, వరీ టైం పెట్టుకోండి. ఎస్, మోస్ట్ ఆఫ్ ది టైపుల్ ఎవరైతే నా దగ్గరికి అప్రోచ్ అవుతుంటారో, నా స్టూడెంట్స్ అందరూ కూడాను, వాళ్ళు రోజులు ఎక్కువ టైం వరీ అవుతూనే ఉంటారు. అయ్యో నేను చేయలేకపోయాను, అయ్యో నా వల్ల కాలేదు, అయ్యో నాకు చాలా ఇబ్బందులు వస్తాయి అనుకుని ఏడుస్తూ ఉంటారు. వాడికి చూసి చిరాకు వేసేసి ఏమన్నాను తెలుసా, బాబు నువ్వు రోజంతా ఏడుస్తున్నావు, నువ్వు రోజంతా వరీ అవుతున్నావు, ఒక పని చేయి, నీ మీద నీకే చిరాకు వేయట్లేదు, ఏంటా బాబు రోజంతా వరీ అవ్వడం, ఒక పని చేయి, దీనికోసం స్పెసిఫిక్గా ఒక టైం పెట్టుకో, రోజులో 1 అవర్ టైం తీసుకో. నేను రోజులో ఏ వరీ వచ్చినా సరే ఆ వరీ అంతా కూడా అక్కడే స్పెండ్ చేస్తా, అక్కడే దానికోసం ఫీల్ అవుతా. రాసుకొని మరి నువ్వు బుక్ చదువుతున్నప్పుడు, అయ్యో నేను బుక్ లేదే, అయ్యో నేను రేపు ఎగ్జామ్ ఉంది, అయ్యో నేను రేపు ఎగ్జామ్కి ఇంకా నోట్స్ ప్రిపేర్ చేయలేదే, ఇలాంటి ఏ పాయింట్స్ వచ్చినా సరే అవన్నీ ఒక దగ్గర రాసుకో. ఆ వరీ అంతా కూడా ఒక దగ్గర షిఫ్ట్ చేసాయి. సో నీకు దొరికింది హ్యాపీనెస్. ఇప్పుడు నీకు వరీ అవ్వడానికి స్పెసిఫిక్గా టైం ఉంది, చదువుకోవడానికి ఒక టైం ఉంది. సో ఇది ఎవరి దగ్గర వర్కౌట్ అవుతుందంటే ఎవరైతే డేలో మోస్ట్ ఆఫ్ ది టైం వరీ ఎక్కువ అవుతున్నారో మీరు మాత్రమే ఫోకస్ చేయండి వరీ టైం. మిగిలిన వాళ్ళకి ఇది అసలు పనికిరాదు, ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మీకు ఇదేం సిచ్యువేషన్ లేదులే, ఓకే? సెకండ్ పాయింట్, డోంట్ డిఫైన్ హ్యాపీనెస్. ఎస్, హ్యాపీనెస్ని అస్సలు డిఫైన్ చేయకండి. మీరు ఒకటి చెప్తున్నాను చూడండి, మంచి ఉంటే చెడు ఉంటుంది, దేవుడు ఉంటే దెయ్యము ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యాపీనెస్ ఉంటే వరీనెస్ కూడా ఉంటుంది, డిప్రెషన్ కూడా ఉంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, యాక్చువల్లీ ఏం జరుగుతుంది తెలుసా, మీరు ఎప్పుడైతే నేను ఈరోజు ఈ షెడ్యూల్ కంప్లీట్ చేస్తే హ్యాపీ అవుతాను, నేను ఈరోజు అనుకున్న టార్గెట్స్ని ఫిక్స్ చేసుకొని అది కంప్లీట్ చేస్తేనే నేను హ్యాపీగా ఉంటాను, ఇలా మీకంటూ మీరు ఎప్పుడైతే బౌండరీస్ గీసుకుంటారో, ఇలా మీకంటూ ఎప్పుడైతే సరిహద్దులు నిర్మించుకుంటారో, ఒకవేళ అది చేయకపోతే ఊరికి అడుగుతున్నా, చెయ్యకపోతే పరిస్థితి ఏంటి? బాధే కదా. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా, లైఫ్లో మ్యాక్సిమం టైము మనం సక్సెస్లో ఉంటాం, ఫెయిల్యూర్స్లోనే ఉంటాం, లేదంటే ఆ ఫెయిల్యూర్స్ నుండి కాకుండా ఆ సక్సెస్ని అచీవ్ చేసే మార్గంలోనే ఉంటాం. అంటే నీకు సక్సెస్ వచ్చే సిచ్యువేషన్ జస్ట్ 5%, మరి మిగిలిన 95% పరిస్థితి ఏంటి? మిగిలిన 90% ఆఫ్ లైఫ్ ఏంటి? అయితే సక్సెస్ని చేయడానికి ఉండే జర్నీలో ఉంటావు, లేదంటే కొంత ఫెయిల్యూర్స్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటావు. సో మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఎక్కువ టైం ఉండేది హ్యాపీనెస్లో ఉండాలి అనుకుంటే నేను ఇది చేస్తే మాత్రమే హ్యాపీనెస్ ఉంటా, నా హ్యాపీనెస్కి సోర్స్ ఇది అనుకో నువ్వు ఫిక్స్ చేసుకున్నావా,
అది జరగకపోయిన ప్రతి టైము కూడాను దానికోసం జర్నీ చేస్తున్న టైం అంతా కూడాను బాధలోనే ఉంటాం. సో డోంట్ డిఫైన్ హ్యాపీనెస్. నెంబర్ 3, చిన్న చిన్న అచీవ్మెంట్స్కి సెలబ్రేట్ చేసుకోకు. ఇది ఇంతకుముందు చెప్పిన పాయింట్స్కే ఇంకొక క్లియర్గా చెప్పడానికి, ఒక ఆర్గనైజ్డ్ వేలో చెప్పడానికి ట్రై చేస్తా. చిన్న చిన్న అచీవ్మెంట్స్కి అస్సలు సెలబ్రేట్ చేసుకోకు. ఎందుకంటే నువ్వు ఈరోజు షెడ్యూల్ అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఈరోజు షెడ్యూల్లో ఫస్ట్ టైం అయిపోయింది, ఫస్ట్ టాస్క్ అయిపోయింది, సెకండ్ మేజర్ టాస్క్ అయిపోయింది. ఇక అచీవ్మెంట్కి సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టుకోకు. ఇది ఒకటి చెప్పనా, మనకి రోజులు బాగుండేటప్పుడు అండ్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా బాగుండేటప్పుడు మన డేలో ఉండే ప్రొడక్టివిటీ ఇంత లెవెల్లో ఉంటుంది. కానీ కొన్ని రోజులు ఏమవుతుందో తెలుసా, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ మనల్ని ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే లోపల ఉన్న హెల్త్ ఇబ్బంది పెట్టచ్చు, లేకపోతే లోపల ఉన్న మైండ్లో ఉన్న మనిషి ఇబ్బంది పెట్టచ్చు. ఏదైనా ఒక రీజన్ వల్ల ఆ రోజు ఆ టాస్క్ అవ్వకపోయే సిచ్యువేషన్ మోస్ట్ ఆఫ్ ది టైం ఉంటుంది. సో నువ్వు చిన్న చిన్న అచీవ్మెంట్స్కి సెలబ్రేట్ చేసుకుంటే సిచ్యువేషన్ ఏమవుతుందో తెలుసా, అదే చిన్న చిన్న అచీవ్మెంట్స్ కాకుండా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వస్తే దానికి కూడా బాధపడాల్సి వస్తుంది. సో చిన్న చిన్న అచీవ్మెంట్స్కి సెలబ్రేట్ చేసుకోకు. నువ్వు ఒక ప్రాసెస్లో ఉన్నా ఆ ప్రాసెస్లో ఒక్కొక్క మైల్ స్టోన్కి దగ్గరికి వెళ్తున్నావు అంతే, దాన్ని అలా మాత్రమే చూడు. పక్కా ప్రాక్టికల్గా ఆలోచించు. ఇలా ఆలోచిస్తే నువ్వు ఒక ప్రాసెస్లో ఉన్నావు, ఒక్కొక్క ప్రాసెస్కి ముందుకు వెళ్తూ ఉన్నావు. నీ అల్టిమేట్ గోల్ ఇది కాదు, నేను ఐఎమ్ జస్ట్ ఇన్ ద ప్రాసెస్, ఐ లవ్ ద ప్రాసెస్ అనే మాట నువ్వు గుర్తుంచుకుంటే చాలు. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా ఉంటారు తెలుసా, అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు, తన పాస్ట్ లైఫ్లో ఎలా ఉంటుంది అనే సిచ్యువేషన్, లేదంటే ఫ్యూచర్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు ఆ పని మాత్రం చేయకు. నువ్వు జస్ట్ ఇన్ ద రియాలిటీ, నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్లో ఉండు, ప్రెజెంట్ గురించి ఆలోచించు. నీ అచీవ్మెంట్స్ నువ్వు చేయబోయేదానికి నువ్వు చేసిన దాని గురించి ఆలోచించకండి. జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్, జస్ట్ మూవ్. నెంబర్ 4, యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకో. ఎందుకు ఇది చెప్తున్నా చూడండి, మీరు వర్క్స్ చేస్తున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు చాలా ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, మీరు చాలా గోల్స్ని చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీకు చెప్పాను కదా, చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఏది జరిగినా సరే చెప్తున్నా కదా, ఏది జరిగినా సరే యాక్సెప్ట్ చేయండి. అది మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా సరే యాక్సెప్ట్ చేయండి. మీకు ఒక మాట చెప్తాను చూడండి, నాకు ఒకసారి జైలుకి పెట్టేసే సిచ్యువేషన్ వస్తుంది. సో ఈ జైలుకి పెట్టే సిచ్యువేషన్లో నా మైండ్ ఎలా ఆలోచించింది తెలుసా, ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్లో ఫీల్ అవుతాను. ఎస్, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. నా లైఫ్లో ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను టేస్ట్ చేయలేదు, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఒకటి టేస్ట్ చేస్తాను. అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ పోలీస్ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ రాబరీస్ని వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, వాళ్ళందరూ దగ్గర నుండి చూసే పాజిటివిటీ వస్తుంది కదా, దగ్గర నుండి చూసే ఒక పాజిబిలిటీ ఉంటుంది కదా, ఒక చాయిస్ వస్తుంది కదా, ఆపర్చునిటీ వస్తుంది కదా అనుకున్నాను. అలా మైండ్ ట్యూన్ చేసుకున్నా. సో నేను ఒకటే చెప్తున్నా, ప్రతి సిచ్యువేషన్ కూడా నువ్వు ఆల్ ఈజ్ వెల్, నువ్వు బాగా చూస్తే ప్రతి సిచ్యువేషన్ కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలవు ఎప్పుడైతే దాన్ని ఎక్స్పీరియన్స్గా నువ్వు ఫీల్ అయితే. సో నేను నీకు చెప్పేది ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. కాబట్టి నీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా డిప్రెస్ అవ్వకు, నీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే బాధపడకు. అది నీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది, నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది. నీకు టు బి ఫ్రాంక్ ఒక మాటలో చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు సక్సెస్ అవుతారు తెలుసా, స్ట్రగల్స్ని ఫేస్ చేసుకుంటూ ఒక్కొక్క స్ట్రగల్ని దాటుకుంటూ వచ్చిన వాడు సక్సెస్ అవుతాడు. ఎందుకు తెలుసా, వాడు ప్రతిసారి కూడాను వాడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుండి స్ట్రాంగ్ అవుతూ వెళ్తూ ఉంటాడు. వాడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుండి ఆ మిస్టేక్స్ అన్ని తెలుసుకుంటూ వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. సో నీ లైఫ్లో కూడా ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం వచ్చిందంటే జస్ట్ యాక్సెప్ట్ చేయి ఒక నిజాన్ని, ఇది నాకు ముందుకు తీసుకుని వెళ్ళడానికే, నా ఎక్స్పీరియన్స్ పెంచడానికే, నా క్యాలిబర్ పెంచడానికే, నాకు ఫ్యూచర్లో రాబోయే ఆపర్చునిటీస్ దగ్గరికి తీసుకొని రావడానికే అనుకుని అర్థం చేసుకో. సో నీ యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకో. నెంబర్ 5, మల్టీ టాస్కింగ్. యాక్చువల్లీ హ్యూమన్ బ్రెయిన్ అనేది మల్టీ టాస్కింగ్ చేయడానికి అస్సలు డిజైన్ చేయలేదు. అండ్ దీని యొక్క డిజైన్లో కూడా మల్టీ టాస్కింగ్ అనేది అసలు దీనివల్ల కాదు. సో నువ్వు ఒకే టైంలో చదువు, ఒకే టైంలో బాధపడు, ఒకే టైంలో నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, ఒకే టైంలో మల్టిపుల్ టాస్క్స్ గేమ్స్ గురించి ఆలోచించి, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఒకే సిచ్యువేషన్లో చేయలేవు. నీకు ఇంకొక సిచ్యువేషన్ చెప్తాను చూడు, నీకు స్టడీస్లో రిజల్ట్స్ తగ్గిపోయింది. దేనివల్ల అంటే నీకు హెల్త్ ప్రాబ్లం వల్ల. నీకు ఈ హెల్త్ ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు, ఫుడ్ సరిగ్గా లేదు. ఇక్కడ ఫుడ్ ఎందుకు సరిగ్గా లేదంటే మీ ప్రాంతంలో కరువు ఉంది. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు నువ్వు దేని మీద ఫోకస్ చేయాలి, ఏదైతే మోస్ట్ ప్రాబ్లం ఉందో దాని మీద ఫోకస్ చేయి. ఒకేసారి అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మేనేజ్ చేసేస్తానని అనుకుంటే నీ మైండ్ బాగా క్లమ్జీ అయిపోద్ది, మైండ్ ఓవర్ హీట్ అయిపోద్ది, చాలా కష్టంగా ఫీల్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మల్టీ టాస్కింగ్ అస్సలు ప్లాన్ చేయకు. ఒక్కొక్క ప్రాబ్లం తీసుకో, ఆ ఒక్కొక్క
ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు. సో దట్ నీకు ఏంటంటే రిజల్ట్ బాగా పెరిగిపోద్ది, నీ ప్రొడక్టివిటీ ఇంకా బాగా పెరిగిపోద్ది. ఇది నువ్వు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్కి అప్లై చేసి మల్టీ టాస్కింగ్ ఆలోచిస్తావా, లేకపోతే నీ లైఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నీ ఫ్రెండ్షిప్ వాళ్ళు కానీ, నీ హెల్త్ వాళ్ళు కానీ, లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు కానీ, లేదు అంటే నీకు స్కూల్లో ఉండే స్కూల్ స్టాఫ్ వాళ్ళు కానీ, ఏ రకంగా ప్రాబ్లం వచ్చినా సరే అన్నిటిని కలిపి మిక్స్ చేయకు అనవసరంగా. సో జస్ట్ ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, ఒక్కొక్క దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళు. సో దట్ నీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. నీ రిజల్ట్స్ కూడా కాంపౌండ్ ఎఫెక్ట్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అండ్ లాస్ట్గా చెప్తున్నా, నీకు ఎప్పుడైనా డిప్రెషన్ వస్తే, నువ్వు ఎప్పుడైనా బాధపడితే ఒకటే గుర్తుంచుకో, నిజంగా నాకు డిప్రెస్ అవ్వడానికి కూడా అర్హత ఉందా అనే పాయింట్ ఒకటి గుర్తుంచుకో. ఏంటి డిప్రెస్ అవ్వడానికి కూడా నా అర్హత ఉందా అని అంటారా? యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్లో, ఈ లైఫ్లో చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమందికి తాగడానికి కనీసం వాటర్ లేక కొంతమంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కనీసం ఉండడానికి షెల్టర్ లేకుండా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమందికి కనీసం చదువుకోవడానికి సిచ్యువేషన్లో ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటే నీ లైఫ్లో నీకున్న ప్రాబ్లం ఎంత? చాలా చిన్నది. సో సీతబాధ సీతదే, పీతబాధ పెద్దదే అనుకుని ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా నీకున్న ప్రాబ్లం చాలా చిన్నది. అండ్ ఇంకొక థింగ్ చెప్పనా, నువ్వు గట్టిగా అనుకుంటే నీ ప్రాబ్లం కూడా తీరిపోద్ది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మాట చెప్పనా, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నీ వల్ల క్రియేట్ అయినవి కాదు, నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల క్రియేట్ అయినవి. మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నీ వల్ల క్రియేట్ అయింది కాదు, నీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల. నువ్వు ఉంటున్న ఇండియాలో యుద్ధం జరిగితే నీ లైఫ్ చేంజ్ చేసుకున్నావంట కొద్ది కష్టమే. ఎందుకంటే నీకు ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల జరుగుతున్న యుద్ధం వల్ల వచ్చాయి. కాబట్టి అన్నిసార్లు కూడా సొల్యూషన్ మన చేతిలో ఉండదు. అన్నిసార్లు కూడా ప్రాబ్లమ్స్ మన వల్ల క్రియేట్ అవ్వు, చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల క్రియేట్ అవుతుంది. ఎవరో చేసిన తప్పుకి ఆ నిందను నీపైన వేసుకుని నువ్వు బాధపడకు, డిప్రెస్ అవ్వకు. చెప్తున్నా కదా, నువ్వు ప్రొడక్టివ్గా ఉండాలి, నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. నువ్వు జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్ని ట్రస్ట్ చేసుకుని నీకున్న లాంగ్ డ్రీమ్స్కి అలా ముందుకు వెళ్ళిపో. అండ్ అన్నిటికన్నా మించి నీకు చిన్న చిన్న ఆనందాలకి సెలబ్రేట్ చేసుకోకు, ఓకేనా? సో జస్ట్ ట్రస్ట్ ద ప్రాసెస్. లైఫ్ అంటే ఇంతే, ఒక స్టెప్ నుండి ఒక స్టెప్కి అలా ముందుకు వెళ్ళడం మాత్రమే. సో ఐ హోప్ నీకు చాలా మంచిగా ఈ పాయింట్స్ అని అర్థమయ్యి ఉంటాయి. అండ్ నీ ప్రొడక్టివ్ జర్నీ, నువ్వు మంచిగా లాంగ్ అవర్స్ చదవడానికి ఈ పాయింట్స్ అన్ని కూడా హెల్ప్ అవుతాయి. అండ్ నీ లాంగ్ డ్రీమ్ చేయడానికి కూడా ఈ పాయింట్స్ అని అర్థమవుతాయి. నెక్స్ట్ వీడియోలో టాపర్ సీక్రెట్స్ చెప్తా. ఎలాంటి టాపర్ సీక్రెట్స్ అంటే రియల్ లైఫ్లో అనుభవించినవి, రియల్గా రిజల్ట్స్ ఇచ్చినవి, రియల్గా ఒక టాపర్ అనేవాడు ఏమేమి ఫాలో అవుతాడు అని కొన్ని బెస్ట్ బుక్స్ నుండి తీసి లైఫ్లో పాటించినవి చెప్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ మీ పిల్లలు కానీ మీరు కానీ బాగా వీక్గా ఉన్నా, లేకపోతే బాగా టాప్గా ఉన్నా, ఈ రెండు సిచ్యువేషన్లో కూడాను నా యొక్క హెల్ప్ మీకు అవసరం అనిపిస్తే హ్యాపీగా మన క్లాసెస్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండ్ బాయ్.